హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను కొన్ని ఫేషియల్ టిప్స్ అనమాట ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. అవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్నాయండి. సో దాని గురించి మీకు క్లియర్గా చెప్దామని నేను మీ ముందుకు వచ్చానండి. సో ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, జెన్యూన్గా తీస్తున్నాను. ఈ వీడియో గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. ఫేషియల్ కిట్ ప్రొడక్ట్ రివ్యూ అండి ఇది. అది ఏంటంటే గోల్డ్ ఫేషియల్ కిట్ అండి. కనిపిస్తుందా? హెర్బల్ ట్రీ గోల్డ్ ఫేషియల్ కిట్ 24 క్యారెట్. ఇది ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే దీనివల్ల యూజింగ్ ఏంటి అంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అలా ఉండేవాళ్ళు, అండ్ పింపుల్స్, పిగ్మెంటేషన్, బ్లమ్షెస్, డార్క్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఏమున్నా సరే దీంతో క్లియర్ అవుతుంది. అలాగే దీని గ్లోయింగ్ ఏమో 15 డేస్ వరకు ఉంటుంది. మీరు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా సరే దీని గ్లోయింగ్ అనేది కంటిన్యూ 15 డేస్ వరకు ఉంటుంది. ఇది కంప్లీట్ హెర్బల్ ట్రీ అనమాట. ఏదైనా ఫేషియల్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఒక 4-5 డేస్ బిఫోర్గానే చేసుకోవాలండి. బ్రైడల్స్ అయితే 4-5 డేస్ బిఫోర్గా చేసుకోవాలి. అఫ్కోర్స్ ఎవరైనా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే బ్రైడల్స్ అయితే 4-5 డేస్ బిఫోర్గానే చేసుకోవాలి. కాకపోతే దీంట్లో ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో ఎలా ఉంటాయి ఏంటంటే మీకు ఓపెన్ చేసి మీకు ప్రొడక్ట్స్ ఒక్కటి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి హెర్బల్ ట్రీ గోల్డ్ ఫేషియల్ కిట్ కనిపిస్తుందా? హెర్బల్ ట్రీ గోల్డ్ ఫేషియల్ ఇది క్లెన్జర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది స్క్రబ్. థర్డ్ వన్ మసాజ్ క్రీమ్. అండ్ ఫోర్త్ వన్ ఫేషియల్ జెల్. అండ్ ఫిఫ్త్ వన్ ఫేస్ ప్యాక్. సో నేను ఫేషియల్ చేస్తే నాకు ఫేషియల్ టైమింగ్కి మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుంది. నేను ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తా, తర్వాత స్క్రబ్ చేసిన తర్వాత స్టీమింగ్ ఇస్తాను. ఒక 2 minutes స్టీమింగ్ ఇస్తాను. తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ చేస్తాను. తర్వాత మసాజ్ క్రీమ్ అప్లై చేస్తాను. మసాజ్ క్రీమ్లో మసాజ్ స్ట్రోక్స్ అనేవి మ్యాక్సిమం నేను 10 or 15 ఇస్తాను అనమాట. సో అది ఒక 15 minutes మసాజ్ స్ట్రోక్స్ ఉంటుంది. తర్వాత జెల్ అప్లై చేస్తే తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాను. సో ఇలా చేయడానికి నాకు 1.5 అవర్ టైం పడుతుంది అదనమాట. సో ఇది హెర్బల్ ట్రీ 24 క్యారెట్ గోల్డ్ ఫేషియల్ కిట్. ఇది ఆ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. స్టెప్స్ ఉంటాయండి మీకు తెలిసింది కదా. 1 క్లెన్జింగ్, 2 స్క్రబ్, 3 క్రీమ్, 4 జెల్, 5 ప్యాక్, 6 సన్ ప్రొడక్ట్ నుంచి ఒక క్రీమ్ ఉంటుంది అనమాట. సన్ బ్లాక్ ప్రొడక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో అదనమాట. ఇది ట్యాన్ ఆఫ్, ఎవరికైతే ఎక్కువగా ట్యాన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆక్సిజన్ ట్యాన్ ఆఫ్. ఇది ఆల్ స్కిన్ టైప్స్. మనం ఇన్స్టెంట్ గ్లో అనమాట. ఇది రేడియంట్ స్కిన్, హైడ్రేటెడ్ స్కిన్ అనమాట. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏదైనా అకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందుగా ఒక 1 day బిఫోర్ కానీ ఈ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. ఒక 5 days వరకు, ఒక 1 week వరకు ఉంటుంది. 1 week కూడా లేదు, ఒక 5 days వరకు ఉంటుంది దీని గ్లోయింగ్. ఎందుకంటే ట్యాన్ పోతే దీని ఫేస్ అంతా క్లియర్నెస్ వస్తుంది అనమాట. జస్ట్ హైడ్రేటింగ్ మాత్రం ఉంటుంది స్కిన్. ఇది ఒక 5 days వరకు ఉంటుంది. విటమిన్ సి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎన్ని ఉంటాయంటే దీంట్లో కూడా సేమ్ అంతే 6 స్టెప్స్ వస్తాయి. ఏంటంటే క్లెన్జర్, స్క్రబ్, జెల్, క్రీమ్, మాస్క్, ఫినిషింగ్ సిరమ్. ఇది ఏంటంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో, బ్లమ్షెస్, పిగ్మెంటేషన్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి, ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ ఇదేంటంటే స్కిన్ డల్గా ఉండేవాళ్ళు, కొంచెం బ్లాక్గా కనిపించే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది రీన్యూ లుక్ అనేది వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. రీఫ్రెష్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ దీని మీద రాసి ఉంటుంది ప్రొవైడ్ ఏజ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఫైమింగ్ అండ్ ఇంక్రీజింగ్ స్కిన్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్యాక్స్ తప్పున దొరుకుతుంది, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు సెల్ఫ్గా. సో మీరు ఎలా చేయాలి ఏంటి అని నాకు మీరు చూపించిన ఫేషియల్ టిప్స్లో ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి. మీరు ఫేషియల్ చేయండి, చేసి చూపించండి, నాకు కామెంట్స్ చేస్తే నేను చేసి పెడతాను. ఓకేనా? నా ఫేస్ పై నేను చేసి పెడతాను, లేదంటే నా పార్లర్ క్లయింట్స్ ఎవరైనా వస్తే వాళ్ళ మీద చేసి పెడతాను. ట్యాన్ కేర్ కిట్. ఇదేంటంటే ఎవరికైతే ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, నెక్స్ట్ పిగ్మెంటేషన్, పింపుల్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరికీ ఇది అనమాట చాలా బాగా యూజ్ చేస్తుంది.
ఇది మ్యాక్సిమం దీన్ని గ్లోయింగ్నెస్ మ్యాక్సిమం 1 వీక్ వరకు ఉంటుంది. అండ్ ఇది చేసేటప్పుడే మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. దీంట్లో వచ్చి 5 ఉంటాయండి. ఇంకా ఏంటి క్లెన్జర్, స్క్రబ్, మాస్క్, సిరం, సన్ బ్లాక్ అనమాట. ఇదేంటంటే అన్ని క్లెన్జర్, స్క్రబ్, మాస్క్, సిరం అన్నీ అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఫేస్ ప్యాక్ వేస్తాం కదా. వేసిన తర్వాత ఫేస్ ప్యాక్ తీసేసి మొత్తం ఫేస్ క్లీన్ చేస్తాం కదా. సో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు సన్ బ్లాక్ ఉందండి, సన్ బ్లాక్ యాడ్ చేసుకోవాలి. సన్ బ్లాక్ ఫేస్ పైన యాడ్ చేసుకున్న తర్వాత ఫేస్ని లీవ్ ఇట్ వదిలేయాలి. అలా విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఫేస్ని అలాగే వదిలేస్తే ఇంకా ఎక్సలెంట్ గ్లోయింగ్ వస్తుంది. ఏ ఫేషియల్ అని యూజ్ చేసేటప్పుడు 24 అవర్స్ వరకు సోప్ అనేది ఫేస్ మీద యూజ్ చేయకూడదు. ఓకే, ఇది కూడా ఆస్కిన్ టిప్స్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చి 275 రూపీస్ అండి. సో ఇది అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఇది ఇంటి దగ్గర సెల్ఫ్గా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కంట్రోల్ చేసేదండి ప్రొఫెషనల్ వేలో పిగ్మెంటేషన్ కంట్రోల్. ఎవరికైతే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ సెహ్నాజ్ బుషన్ అనమాట యూజ్ చేయొచ్చు. ఇది సెహ్నాజ్ బుషన్ పిగ్మెంటేషన్ కంట్రోల్. దీంట్లో 7 స్టెప్స్ ఉంటాయి. ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దీంట్లో 7 స్టెప్స్ ఉంటాయండి. ఇదేంటంటే క్లెన్జర్, స్క్రబ్, వెజ్ పీల్ అండ్ నరిషింగ్ క్రీమ్, స్కిన్ టానిక్, పిగ్మెంటేషన్ జెల్ ఉంటుంది అండ్ క్రీమ్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే ఫస్ట్ క్లెన్జింగ్తో ఫేస్ మొత్తం క్లెన్స్ చేసుకోవాలి, తర్వాత స్క్రబ్ చేసుకోవాలి, తర్వాత స్టీమ్ పెట్టాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ చేయాలి. తర్వాత వెజ్ పీల్ మాస్క్ అనేది ఒకటి ఉంటుంది, అది అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టానిక్ లాంటిది ఉంటుంది అనమాట, అదనమాట ఫేస్ పైన స్ప్రే చేసుకోవాలి. అదైనా చేసుకోవచ్చు, మిడిల్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్ ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత స్కిన్ టానిక్ అనమాట, దాంట్లో ఒక టానిక్ ఒకటి ఇస్తారు, అది కూడా సేమ్ అంతే ఫేస్ పైన పెట్టి ట్యాప్ చేసుకోవాలి, అలాగే లీవ్ చేసేయాలి. నెక్స్ట్ జెల్ అనమాట, జెల్ కూడా అప్లై చేసుకొని ఫేస్ మొత్తం. ఇలాంటి కిట్స్ ఏంటంటే వన్ క్లయింట్స్కి మాత్రమే వస్తుంటాయి. ఇవి ఒక 2-3 వేస్తామంటే కాదు, 1 క్లయింట్కి మాత్రమే వస్తాయి. సో నేను చెప్పాను కదా 1.5 అవర్ పడుతుంది నాకు టైం ఫేషియల్ చేయడానికి. ఓకే, ఇంకా లాస్ట్ ఏంటంటే క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది దీని మెథడ్స్ బ్యాక్ సైడ్ ఇచ్చాడనమాట. సో మీరు క్లియర్గా మెథడ్స్ అన్నీ చూసుకుని చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒకసారి చూపిస్తే చూడండి, ఇలా 5 ఇచ్చారు, చూస్తున్నారా, ఏది కూడా ఇచ్చినారు. ఇదేంటంటే షాప్ ఆన్లైన్ అంటారు ఒకసారి సమయం. ఇది కనిపిస్తుందా, ఇలా 5 ఫేషియల్స్ అన్నమాట. ఇవి కిట్స్, ఈ ప్యాక్స్ అనమాట. ఈ ప్యాక్స్ ఒకరికే వస్తున్నాయి. ఎవరైనా క్లయింట్, నేనైతే ఒక క్లయింట్కే యూజ్ చేస్తాను. ఇవి ఇలా వచ్చింది, ఇవి 5 వస్తాయి, 5 కూడా వేసి చేయాలి. అండ్ లాస్ట్ ఏంటంటే ఇది స్కిన్ టానిక్ అనమాట, కనిపిస్తుంది, ఇది స్కిన్ టానిక్. ఇదేంటంటే మిడిల్లో అయినా స్ప్రే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మొత్తం స్క్రబ్ జెల్ మొత్తం ఫేషియల్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా ఇది స్ప్రే చేసి అలాగే వదిలేయాలన్నమాట. ఫేస్ పైన అలా వదిలేయాలి, ఇంకా దాన్ని తీయటం కానీ త్రొడడం కానీ చేయకూడదు. ఓకే, దీని ద్వారా పిగ్మెంటేషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకేనా, ఈ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఇది మ్యాక్సిమం 2-3 టైమ్స్ ఇది అప్లై చేశారంటే పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ అవుతుందండి. ఫేస్ కూడా క్లియర్ అవుతుంది. అండ్ కాస్ట్ వచ్చి 300 రూపీస్ అండి. దీని కాస్ట్ 300 రూపీస్. దీంట్లో సెహ్నాజ్ గోల్డ్, డైమండ్ అండ్ ఇలా పిగ్మెంటేషన్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి సెహ్నాజ్లో. సో నేను తెచ్చింది ఏంటంటే సెహ్నాజ్లోన యాంటీ ట్యాన్ కేర్ కిట్ ఒకటి, పిగ్మెంటేషన్ కంట్రోల్ ఒకటి తీసుకొచ్చాను. సో ఇంకా ఇప్పటికే అంటే ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అయితే ఇవేనండి ఫేషియల్ కిట్స్లో. ఇంకా నా పార్లర్లో చాలా ఉన్నాయి ఫేషియల్ కిట్స్. సో ఎవరైనా నా పార్లర్ చూడాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను పార్లర్ టూర్ అనేది ఒకరోజు చేసి ఒకసారి వీడియో చేసి పెడతాను. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.